డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రాళ్ళు రప్పలకు రైతు బంధు 26,500 కోట్ల రూపాయలంట. పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేలకు పెట్టుబడి సాయం. ప్రతి సీజన్లో దాదాపు 42 లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలిచ్చిన గత సర్కార్. సాగు భూములకు అందించాల్సిన పెట్టుబడి సాయం వ్యవసాయేతర భూములకు ఏటా దాదాపు 4,416 కోట్ల రూపాయల చొప్పున పక్కదారి. ధరలోని తప్పుల తడక వివరాల ఆధారంగానే ఎంపిక పంపిణీ. ఇటీవల కేబినెట్కు వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చిందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాళ్ళు రప్పలకు ఎవరెవరికి ఇచ్చిందంట చూసుకోరే ఒకసారి తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం రైతు బంధు పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ వేల కోట్ల రూపాయలు దుబారా చేసింది. రైతులను ఆదుకొని ఆత్మహత్యలు నివారించేందుకు సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా సాగులో లేని బంజరు భూములకు, రాళ్ళు రప్పలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గ్రామాలకు, కాలనీలకు, రోడ్లకు, వివిధ ప్రాజెక్టుల కింద గతంలో సేకరించిన భూములకు కూడా రైతు బంధు కింద కోట్ల రూపాయలు వెచ్చెల్లించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ శాఖతో ఫీల్డ్ సర్వే చేయించి నివేదిక తెప్పించుకోగా దాదాపు 26,500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేలింది. ప్రతి సీజన్లో 42 లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పక్కాగా లెక్కలు తేల్చినాయి. కథకు ఇట్లున్నది కథ. రాళ్లకు రప్పలకి ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చిందో చూడరు ఒక్కసారి. ఇంకా అంటే ఇక చూసే పరిచయం అవుతారు. ఇంకా రాజీవ్ రహదారికి రైతు బంధు ఇచ్చిండ్రు చూసుకో కథ. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని రాజీవ్ రహదారికి కూడా 6 ఏళ్ల పాటు రైతు బంధు ఇచ్చారు. రోడ్లకు రైతు బంధు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే రంగారెడ్డి జిల్లా షామీర్పేట నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం వరకు రాజీవ్ రహదారి కోసం 30 ఏళ్ల కింద భూములు సేకరించారు. కానీ వాటిని రెవెన్యూ రికార్డులో మార్చలేదు. రికార్డుల ప్రక్షాళన చేయకుండా ధరణి పోర్టల్లో తేవడంతో ఆ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదనే కనిపిస్తున్నాయి. దీంతో రోడ్డు భూములకు రైతు బంధు ఇస్తూ వచ్చారు. ఒక్క ప్రజ్ఞాపూర్లోని 65, 66, 67, 78, 76, 75, 147, 143, 146, 156, 178, 185, 274 తదితర సర్వే నెంబర్లలో దాదాపు 30 ఎకరాలకు పైగా రాజీవ్ రహదారి భూములకు రైతు బంధు అందుతున్నదంట. చూసుకో. నేషనల్ హైవేలకు కూడా ఇచ్చేసిండు రైతు బంధు. ఇక మా కొడుకు అటుకులే బుక్కిండు, అప్పులు వేసిండు అంటే ఇట్లా వేసిండు కొడుకు. ఆల్రెడీ అవి ఏవి రైతులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూమి పట్టాదారులు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చేసిండ్రు. తర్వాత దానికి పరిహారం కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ధరణి వచ్చిన తర్వాత ఈ దరిద్రం పట్టుకొని నిజంగా ఉన్నోని పేరు మీద రాదు. కానీ ఇగో ఇట్లా రోడ్లు కూడా వాళ్ళ పేరు మీద వచ్చినాయంట. రోడ్లు వస్తే మరి రోడ్లు వచ్చినాక ఏమవుతుంది? ఎంత భూమి ఉంటే అంత ఇవ్వాలి కాబట్టి ఇగో రైతు బంధు ఇచ్చేసిండ్రు. ఇటువంటి కథ చేసినట్ట కాక మళ్ళీ ఇగో చెప్తా ఉంటాడు. ఇక ఎవరెవరికి ఇచ్చిండ్రు? రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గ్రామాలకు, కాలనీలకు, రోడ్లకు, వివిధ ప్రాజెక్టుల కింద గతంలో సేకరించిన భూములకు కూడా రైతు బంధు కోట్ల రూపాయలు ఇచ్చేసిండు. 26,500 కోట్ల రూపాయలు ఇట్లా తగలబెట్టిండట. కొడుకు ఎట్లా చేసిండో ఇట్లా చేస్తాడు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.